నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాదాద్రి జిల్లా దోతిగూడెం ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్, 2 కార్మికుల మృతి, మరో 8 మందికి గాయాలు. ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్లతో నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై సీఎం చర్చ. హైదరాబాద్లో విద్యా కార్యక్రమాల నిర్వహణకు ఆహ్వానం. కాంగ్రెస్లో తారాస్థాయికి చేరిన అంతర్గత విభేదాలు, తీవ్రంగా పరిగణిస్తున్న ఏఐసీసీ ఒకరిద్దరిపై వేటుపడే అవకాశం. కర్రెగుట్టల్లో నయాగరాను తలపిస్తున్న నంబి జలపాతం, పాల నురగల సవడితో పర్యాటకులను కట్టిపడేస్తున్న జలధార. అమెరికా వాణిజ్య ఆంక్షలను ధీటుగా ఎదుర్కొంటామన్న ఇరాన్, సైనిక పరంగా ఓడించలేక ఆర్థిక యుద్ధానికి దిగిందని విమర్శలు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 2 సిబ్బంది మరణించారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజశేఖర్, నాగరాజు అనే 2 సిబ్బంది మరణించారు. జూలై 16న ఇదే కంపెనీలో రియాక్టర్లోని విషవాయువు లీక్ అయ్యి ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన పాలమూరు కృష్ణారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్లో కేంద్రం ఏర్పాటు చేసి తెలంగాణలో ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నిర్వహించాలని లండన్లోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. లండన్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ అనుబంధ విద్యా సంస్థలను సందర్శించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వంతో విద్యా, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారని సీఎంఓ తెలిపింది. ఇవాళ కేంబ్రిడ్జ్ లండన్ బిజినెస్ స్కూల్ను సీఎం సందర్శించి రేపు హైదరాబాద్ బయలుదేరనున్నారు. రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. లండన్లోని 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో పాటు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, చర్యలను వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్ కు తీసుకురావాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్ లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం ప్రకారం తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశాలు, ప్రయోజనాలపై సీఎం సలహాదారు రామకృష్ణారావు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారని సీఎంఓ తెలిపింది. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికున్న పలు అవకాశాలను చర్చించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ఇందిరాగాంధీ విద్యాభ్యాసం చేసిన సోమర్విల్ కాలేజీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 2002లో సోనియాగాంధీ బహూకరించిన ఇందిరాగాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. లండన్లో జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బాల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి గోల్ఫ్ కోర్సుతో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ను సీఎం పరిశీలించారు. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి, ఆ సంస్థ ప్రతినిధులు గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్ తో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. ఎమిరేట్స్ స్టేడియంలో ఆర్సెనల్, కోవెంట్రీ మధ్య ఈ
BPL మ్యాచ్ ను సీఎం వీక్షించారు. ఇవాళ లండన్ లోని మరో ప్రఖ్యాత యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ లోని సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్ కు కూడా వెళ్లనున్నారు. అమెరికా పర్యటన రద్దయినందున రేపు లండన్ నుంచి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ నిర్మాణంలో కాంక్రీట్ నాణ్యత లోపించినట్లు తేలింది. ఈ బ్లాక్లోని 16 నుంచి 21వ పియర్ వరకు నాణ్యతా లోపాలున్నట్లు కేంద్ర జల విద్యుత్ పరిశోధనా సంస్థ CWPRS నిర్వహించిన కాంక్రీట్ క్వాలిటీ పరీక్షల్లో నిర్ధారణ అయింది. 6 పియర్లలో నాణ్యత లేకపోవడం లేదా ప్రశ్నార్థకంగా ఉన్నట్లు పేర్కొంది. అన్నారంలో ఏ బ్లాక్లోనూ ఏ పియర్లోనూ సమస్య లేదని, నాణ్యత బాగుందని స్పష్టం చేసింది. సుందిళ్ల బ్యారేజీలో కూడా కాంక్రీట్ నాణ్యత బాగుందని, ఒక బ్లాక్లో 1% మాత్రమే సమస్య ఉందని పేర్కొంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే పలు పరీక్షలు జరుగుతున్నాయి. బ్యారేజీల కాంక్రీట్ స్ట్రక్చర్ నాణ్యత ఎలా ఉంది? డిజైన్ ప్రకారం వరద ప్రవాహం వెళ్తుందా లేక ఇంకేమైనా సమస్యలున్నాయా? వీటికి కాంక్రీట్ నాణ్యతకున్న సంబంధంపై అధ్యయనం జరిగింది. పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ పద్ధతిలో 2 పరీక్షలు నిర్వహించింది. అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్, రియోబర్న్ హ్యామర్ టెస్టుల ఆధారంగా బ్యారేజీల కాంక్రీట్ నాణ్యతపై చేసిన అధ్యయన నివేదికను CWPRS ప్రధాన శాస్త్రవేత్త MS హనుమంతప్ప కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ కు పంపారు. మేడిగడ్డ బ్యారేజీ 8 బ్లాక్లలో 68 స్పిల్వే గేట్లు, 17 అండర్ స్లూయిస్ గేట్లు కలిపి 85 రేడియల్ గేట్లున్నాయి. వీటికి సంబంధించిన అన్ని పియర్స్ పై అధ్యయనం జరిగింది. బ్యారేజీలో 84,800 UPV, 50,400 RHT నమూనాలు సేకరించి పరీక్షించారు. 8 బ్లాక్లకు గాను 1 నుంచి 6, 8 బ్లాక్లో ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని పేర్కొంది. అన్నారం సుందిలలో కొన్ని ఎక్సలెంట్, గుడ్ అని పేర్కొనగా మేడిగడ్డలో మాత్రం గుడ్, సంతృప్తికరం అనే నిర్ధారణలు ఎక్కువగా ఉన్నాయి. 6వ బ్లాక్లోని 33, 34వ పియర్లో తక్కువ భాగం కాంక్రీట్ నాణ్యతపై సందేహం వ్యక్తం చేసిన 95% ఫలితాలు బాగున్నాయి కాబట్టి మొత్తం మీద కాంక్రీట్ నాణ్యత సంతృప్తికరమేనని పేర్కొంది. అయితే 2023లో కుంగిన 7వ బ్లాక్లో మాత్రం 2 పరీక్షల్లోనూ నాణ్యతకు సంబంధించి లోపాలు వెలుగు చూశాయి. నాణ్యత పూర్తిగా సందేహాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ బ్లాక్లో మొత్తం 11 పియర్స్ ఉండగా 12 నుంచి 15 వరకు, తర్వాత 22వ పియర్ బాగున్నాయి. 22వ పియర్లో కూడా 3.9% ఫలితాలు సందేహం, 1.9% పూరని నివేదికలో పేర్కొన్న మిగిలిన 6 పియర్లలో చాలా ఎక్కువగా ఉండటంతో ఇవి సమస్యగా పేర్కొంది. అత్యధికంగా నాణ్యత సందేహం, పూరని పేర్కొన్న వాటిలో 19, 18, 20, 17, 21, 16వ పియర్లకు సంబంధించి వరుసగా 73.3%, 65.5, 61.1, 50.5, 49.9, 41.3% ఉన్నాయి. వీటి పునరుద్ధరణకు సమగ్ర పరిశీలన, అనుబంధ పరీక్షలను CWPRS సిఫార్సు చేసింది. అన్నారం బ్యారేజీలో 100% ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని నివేదిక వెల్లడించింది. 50% ఫలితాలు ఎక్సలెంట్ గా తెలిపింది. మిగిలినవి గుడ్ అని పేర్కొంది. ఈ బ్యారేజీలో ఉన్న 72 పియర్స్ కు అధ్యయనం జరిగింది. 60,973 UPV నమూనాలు, 39,600 రీబౌండ్ హ్యామర్ టెస్ట్ నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇందులో 49.7% నుంచి 54.5% కాంక్రీట్ ఎక్సలెంట్ గా, 45.5% నుంచి 50.3% వరకు గుడ్ గా నివేదిక పేర్కొంది. అన్నారంలోని 6 బ్లాకుల్లోనూ నాణ్యతకు సంబంధించి ఎలాంటి సమస్య లేనట్లుగా తెలిపింది. సుందెల బ్యారేజీలోని 7 బ్లాకుల్లోని అన్ని పియర్స్ కు పరీక్షలు నిర్వహించారు. 69,356 UPV, 41,103 RHT నమూనాలు సేకరించారు. ఇందులో 4వ బ్లాక్లోని 5 పియర్స్ లో మాత్రమే స్వల్ప సమస్యలున్నాయి. బ్లాక్ల వారీగా చూస్తే 4వ బ్లాక్ కన్సాలిడేటెడ్ నివేదిక ప్రకారం 1.1% సమస్య ఉంది. ఇందులో కూడా 42వ పియర్ దిగువ భాగంలో కుడివైపు కొద్దిగా సమస్య ఉందని, UPV ఫలితాలన్నింటిలో కాంక్రీట్ నాణ్యత చాలా బాగున్నట్లు రాగా, రీబౌండ్ హ్యామర్ టెస్టులలో ఓ బ్లాక్ లో కొన్ని నమూనాలో తేడా వచ్చినా బ్యారేజీ మొత్తం మీద చూసినప్పుడు కాంక్రీట్ నాణ్యత స్థిరంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కాంగ్రెస్లో తలెత్తిన అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడడంతో ఒకరిద్దరు నాయకులపై వేటిపడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను పీసీసీ, ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారాన్ని మరోసారి పరిశీలించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజాగా మరోసారి తెరపైకొచ్చాయి. ముఖ్యంగా పార్టీ నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం,
రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదాలు పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ చర్చకు దారితీశాయి. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి దారితీశాయి. పరకాల నియోజకవర్గ రాజకీయాల్ని కేంద్రంగా చేసుకుని సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గం నుంచి మరోసారి రేవూరి ప్రకాష్ రెడ్డికే టికెట్ ఇస్తామని ప్రకటించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి తోడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇక్కడే కాంగ్రెస్ లో అసలు ప్రశ్న మొదలైంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ కు పార్టీ సభ్యత్వముందా? పార్టీ పదవిలో ఉన్నారా? పార్టీ అధికారిక హోదాలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారా అని పార్టీ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు కావడంతో వాటి రాజకీయ ప్రభావం మాత్రం నేరుగా మంత్రి సురేఖపైనే పడినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నట్లుగా మంత్రి సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలో పార్టీ నియమావళిని ఉల్లంఘించిన నేతల వ్యవహారాల్ని సభ్యులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు నోటీసులు జారీ కావడం, ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, రాష్ట్ర కాంగ్రెస్ లో క్రమశిక్షణ అంశాన్ని అధిష్టానం ఎంత సీరియస్ గా తీసుకుంటోందో స్పష్టం చేస్తోంది. అయినా బహిరంగ విమర్శలకు ఫుల్ స్టాప్ పడకపోవడం ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకేసారి మీడియా ముందుకొచ్చారు. సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కొండా సురేఖ వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో పాటు ఏఐసీసీ కూడా తీవ్రంగా పరిగణించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించి ఏఐసీసీకి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఏఐసీసీకి నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్ కు తిరిగి రానున్నందున ఆయన వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక సమావేశాలు జరిగే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు సమావేశమై ఇటీవల పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకు ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బహిరంగ విమర్శలకు ఎలా అడ్డుకట్ట వెయ్యాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ విషయంలో ఇది మొదటి వివాదం కాదన్నదే పార్టీ అంతర్గత వర్గాల వాదన. గతంలో కూడా మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమయ్యాయని, ఇప్పుడు ఆమె కుమార్తె నేరుగా ముఖ్యమంత్రిని, మరోవైపు పరకాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. దీంతో ఈసారి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ పేరుతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను తప్పుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కొండలరెడ్డి చేస్తున్న భూదందాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిలదీశారు. సుస్మిత మాట్లాడింది తప్పైతే రేవంత్ రెడ్డి పరకాలలో మాట్లాడింది కూడా తప్పేనని అన్నారు. రేవంత్ విపరీత వైఖరే ఆయనకు శాపంగా మారుతోందని శ్రవణ్ హెచ్చరించారు. నీకెవడిచ్చినాడు రైట్, పోయి ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తా, ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తా అని చెప్పని వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు. హూస్ దిస్ పర్సన్ స్టార్టెడ్ దిస్ కదా, అమ్మాయి పేరు సుష్మితా పటేల్. ఆ అమ్మాయి ఏదో మాట్లాడింది అని ఏదో రభస జరుగుతుంది. అది పార్టీ రాజ్యాంగానికి, పార్టీ అంతర్గత క్రమశిక్షణలకు విరుద్ధం కావచ్చు. అంటే విచ్చలవిడి భూదందాలు చేసి, దోపిడీలు చేసి, అడమైన మ్యానిపులేషన్ చేసి ల్యాండ్ దొబ్బిపోతే రాజ్యాంగాలు లేవా? పార్టీ రాజ్యాంగానికి ఇంత శిక్ష ఉంటే కొండలరెడ్డి గారో లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఇట్లా భూములు దోపిడీ చేస్తున్నారని చెప్పని వార్తలు వస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడా? ఆయన నోటి దురుసు, నోటి దురద, ఆ వైఖరి ఆయనకి ఇవాళ శాపం. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నాలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో విద్యార్థులపై జరుగుతున్న లాఠీచార్జిపై ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిలదీశారు.
విద్యార్థులపై నిజంగా ప్రేమ ఉంటే హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు రాహుల్ ధర్నా చేయాలని సవాల్ చేశారు. రాజ్యాంగ హక్కులు కేవలం ఢిల్లీ విద్యార్థులకే పరిమితమా, తెలంగాణ విద్యార్థులకు వర్తించవా అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ సాగిస్తున్నా రాహుల్ కనీసం స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ లాఠీ దెబ్బల వల్లే రాహుల్ మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకు అతీతంగా నిలబడాలని, లేకుంటే వారిపై చూపుతున్నది కపట ప్రేమేనని తెలంగాణ సమాజం భావిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో పంటల మార్పిడి ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావచ్చనే విషయంపై రైతుల్లో విస్తృత చైతన్యం కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందస్తు కార్యాచరణ ద్వారా ఎల్నినోను సమర్థవంతంగా అధిగమించాయని తెలిపారు. హైదరాబాద్, రాజనగర్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ TGIRDలో జరిగిన వర్క్ షాప్కు తుమ్మలతో పాటు మంత్రులు వాకటి శ్రీహరి, సీతక్క హాజరయ్యారు. ఎల్నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ శాఖల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులను కరువు నుంచి బయటపడవేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? మన రాష్ట్రంలో ఉత్పత్తి చెందాల్సింది మనం అన్నింటిలో సర్ప్లస్ గా ఉండాలి. మన దగ్గర మన రాష్ట్రానికి సరిపడేటువంటి అన్ని విషయాలు, పాల ఉత్పత్తులు కూడా మన దగ్గర తక్కువ. మీరు, మేము, మనమందరం కలిసి 5,000 కోట్ల రూపాయల్ని రైతు సంక్షోభంలో, కష్టకాలంలో పడతాడు, పడనివ్వద్దు అని కానీ నిజంగా నిజాయితీగా ఫీల్డ్ మీద ఖర్చు పెడితే ఈ రోజు నుంచి 100 ఏళ్ళైనా రైతు ఎప్పుడు నష్టపోవడానికి మాట గుర్తు చేస్తా ఉన్నా. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ రాయదుర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుమలేష్ అడిగి తెలుసుకుందాం. తిరుమలేష్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? రాకేష్, హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి కింద పడడంతో ఒక ఐటీ ఉద్యోగి అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం 4:30 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వెస్ట్ బెంగాల్ కి చెందిన సహస్ర చటోపాధ్యాయ్, అర్జిత్ సింగ్, అబ్బాస్ అనే ముగ్గురు యువకులు ఒకే బైక్ పైన కాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. అయితే వీళ్ళు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ దగ్గర ఉన్న ESI సెకండ్ గేట్ నుంచి కేర్ ఆసుపత్రి మెయిన్ రోడ్డు వైపుకి టర్నింగ్ తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి వీళ్ళు ముగ్గురు కూడా కింద పడిపోయారు. అయితే బైక్ చాలా స్పీడ్ గా ఉండడం వల్లనే ఈ బైక్ అనేది స్కిడ్ అయి రోడ్ పై పడిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఆ బైక్ పైన వెనకాల కూర్చున్న 25 ఏళ్ల అబ్బాస్ అనే యువకుడికి బలమైన గాయాలు అవడంతో అక్కడికక్కడే స్పాట్ లోనే ప్రాణాలు విడిచాడు. మధ్యలో కూర్చున్న అర్జిత్ సింగ్ పరిస్థితి అతని కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎక్కువ తల భాగానికి తీవ్రమైన గాయాలు అవడం వల్ల ప్రస్తుతం అతని పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. మరి ఇక బైక్ నడుపుతున్న సహస్ర చటోపాధ్యాయ్ కూడా గట్టిగానే దెబ్బలు తగిలాయి. అయితే ఇక్కడ ఎవరైతే బైక్ నడుపుతున్న వ్యక్తి కాస్త హెల్మెట్ ధరించడం వల్ల ప్రస్తుతం అతని ప్రాణపై పట్టిందని పోలీసులు అయితే చెప్తున్నారు. హెల్మెట్ ఉండడం వల్లనే అతనికి తలకు కూడా కాస్త తీవ్ర గాయాలైనప్పుడు కూడా ప్రస్తుతం అతను ఇంకా కూడా కాస్త సీరియస్ గా ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాయదుర్గ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని కూడా దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళకు ట్రీట్మెంట్ అందుతుంది. ఇక చనిపోయిన అబ్బాస్ మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం కోసం అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాయదుర్గ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవడానికి ఏదైతే ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అలాగే చనిపోయిన అబ్బాస్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించే పనిలో అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. అయితే ఇక్కడ అబ్బాస్
సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు మనకైతే ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే మిగతా ఇద్దరు ఏం చేస్తారన్నది ఇంకా అయితే మనకు పూర్తిగా సమాచారం లేదు. అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. రైట్, ధన్యవాదాలు తిరుమలేష్. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు 3 తెలుగు టీచర్లు ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ, ఏపీలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చెనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్, అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయాబందర్ పీఎంశ్రీ జీఎంఎస్ఎస్ఎస్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జల్లి ప్రకాష్ రావులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. ఏటా సెప్టెంబర్ 5న నిర్వహించే గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర విద్యాశాఖ శుక్రవారం దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన భవానీ 2018 సంవత్సరం నుంచి బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా వినూత్న రీతిలో విద్యార్థులకు కృత్యాధార బోధన చేస్తూ పేరు పొందారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇటీవల రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం సైతం ఆమె అందుకున్నారు. నిన్నటి వరకు మావోయిస్టుల కంచుకోటగా ఉండి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని కర్రెగుట్టల అడవుల్లో నంబి జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. దాదాపు 700 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా జాలువారుతున్న ఈ జలపాత సౌందర్యం మరో నయగారాను తలపిస్తోంది. పైనుంచి నీరు కింద పడేటప్పుడు వచ్చే గంభీరమైన శబ్దం ఏకంగా 3 కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుండడం దీని ప్రత్యేకత. పచ్చని కొండల నడుమ నుంచి పాలనొరగలా దూకుతున్న జలధారలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతం ప్రకృతి అందాలతో కట్టిపడేస్తోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఇక్కడి ప్రకృతి సౌందర్యం బాహ్య ప్రపంచానికి మనోహరంగా దర్శనమిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి నంబి జలపాతం ప్రకృతి ప్రేమికుల మనసు దోస్తోంది. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో నంబి జలపాతం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి పూసుకుప్ప మీదుగా సుమారు 40 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ద్వారా ఈ అద్భుత ప్రదేశానికి చేరుకోవచ్చు. గతంలో భద్రతా సమస్యల కారణంగా పోలీసులు కూడా వెళ్లడానికి సాహసించని ఈ ప్రాంతానికి ఇటీవల కేంద్ర బలగాలు నూతనంగా రోడ్డు మార్గం నిర్మించడంతో రాకపోకలు సులభమయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి పోటెత్తుతున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో స్థానిక నంబి గ్రామ యువతకు మంచి జీవనోపాధి లభిస్తోంది. मैं नंबी वाटरफॉल देखने आया हूँ बीजापुर जिले में। मैं दंतेवाड़ा में वर्तमान में तहसीलदार पद पर पदस्थ हूँ। ये मेरा सेकंड टाइम विजिट है। इससे पहले मैं जब ये थोड़ा सा सेंसिटिव एरिया था, नक्सल एरिया था, तब हम आए हुए थे। आज से लगभग 4 साल पहले आए हुए थे। अभी तो बढ़िया है, अभी तो बढ़िया है, रोड भी बन गया है। पहले हम लोग क्या करते, पहले वो जो कैंप था ना बाहर में, वहाँ से आगे नहीं आने देते थे। वहाँ से पैदल ट्रैक करके हम लोग जाते थे। यहाँ पे बस थोड़ा सा रोड बनाना चाहिए और थोड़ा सा कैंटीन वेंटीन है ना, एक होम स्टे टाइप का कुछ हो जाए तो ज्यादा अच्छा है। నంబి జలపాతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం గ్రామాల్లో లభించే తాజా ఆకుకూరలు, కూరగాయలు, నాటుకోడి పులుసులతో ఘుమఘుమలాడే సంప్రదాయ వంటకాలను వండి పెడుతున్నారు. ప్రకృతి ఒడిలో రాత్రిపూట బస చేసే పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకుల తాకిడితో తమకు మంచి ఉపాధి లభిస్తోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. जैसे कि आते हैं सर दूर दूर से, उनके लिए हम लोग गाइड करते हैं। जो 50 रुपीज़ लेते हैं ना सर, उसका चार्ज हम लोग उनको जहाँ जाना है वहाँ लेके जाते हैं। जैसे चाहे उन लोग जहाँ देखना चाहते हैं वहाँ भेज देते हैं। तो हम लोग हमारे साथ वाले टूरिस्ट गाइड जो रहते हैं उन लोग लेके स्वयं लेके जाते हैं। सेफ्टी के लिए हम लोग काम करते हैं सर यहाँ पे। सर अभी तो फिलहाल अभी नक्सल मुक्त होने के बाद से
तो सर अच्छा लग रहा है अभी। तो बाकी दूर दूर से भी आते हैं, पहले तो उतना खुला नहीं था सर, आने के लिए दिक्कत होता था। तो सर डेवलपमेंट भी अभी थोड़ा अच्छा है। छत्तीसगढ़ से आते हैं, महाराष्ट्र से आते हैं, तमिलनाडु हो गया सर आपका, ये आंध्र प्रदेश, तेलंगाना, वो सारे मध्य प्रदेश, सारे स्टेट से आते हैं। कैंपिंग वाले रहते हैं तो उनके लिए अब दिन के रहता है 1-2 बजे वेज रहता है, सादा खाना, दाल सब्जी, और उसके बाद शाम के डिनर के समय नॉन वेज, चिकन, देसी मुर्गा। पहले तो अभी बहुत सारा मतलब यहाँ पे कोई बाहर के लोग आने भी दिक्कत होता था, कोई आते भी नहीं थे। तो 2 साल हो रहा है, तो अच्छे आ रहे हैं लोग बाहर से भी। నంబి జలపాతానికి ఉన్న డిమాండ్ను గుర్తించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పర్యాటకులకు అన్ని మౌలిక వసతులు కల్పించి పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది.